మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అధ్వానంగా ఎలక్షన్ అప్పుడు మాయమాటలు మాట్లాడి రైతులకు రైతు బంధు రైతు బీమా ఇస్తాం, సకాలంలో అన్నీ వేస్తామని మోసం చేసి ఇవాళ రైతుకు అన్నం పెట్టి రైతుకు యూరియా లేక, రైతు బంధు రైతు బీమా లేక, వర్షాలు సరైన టైంలో వర్షాలు రాక, కాళేశ్వరం నీళ్లు వదలక ఇవాళ అన్నమో రామచంద్ర అని చెప్పేసి మా రైతులు కోసపడుతున్నారు. ఇవాళ 15 రోజుల నుంచి రైతుల కోసం ప్రతి మండలంలో గూడూరు మండలం, కేసముద్రం మండలం, నెల్లికుదురు మండలం, మహబాద్ మండలం, ఇనుగుర్తి మండలంలో వేల మంది రైతులు అన్నమో రామచంద్ర ఎరువులు కావాలి, యూరియా ఎరువులు కావాలి అని చెప్పేసి 24 గంటలు చెప్పులు లైన్లో పెట్టేసి తిండి తిప్పలు లేకుండా ఇబ్బంది పడుతున్న రైతులను ప్రభుత్వానికి కనబడటం లేదు. ప్రభుత్వానికి సిగ్గు శరం ఉండాలి. మరి ఎట్లా గత పాలకులు, గత ప్రభుత్వము, మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 సంవత్సరాలలో ఎప్పుడైనా యూరియా షార్టేజ్ వచ్చిందా, లేకుంటే రైతు బంధు టైంకు ఇవ్వలేదా, కాళేశ్వరం నీళ్లు వదలలేదా, ఇవన్నీ రైతులు గమనిస్తున్నారు. మీరు దయచేసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దొద్దు అన్నట్టే దున్నపోతు మీద రైతులు నీళ్లు పడ్డట్టు ఇవాళ కాంగ్రెస్ బీజేపీలు కలిసి ఆడుతున్న నాటకం. మరి గతంలో 10 సంవత్సరాలలో లేని షార్టేజీ ఇప్పుడు ఎట్లా వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో? గతంలో టైంకు టైం ఉల్లెకు గ్రామాన మండలంలో యూరియా బస్తాలు తీసుకుపోయి ఇచ్చారు. మరి గతంలో ఎట్లా సాధ్యమైంది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా సాధ్యం కావటం లేదు? కొంచెం సిగ్గు తెచ్చుకోవాలి ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముందే పోయి మన ప్రైమ్ మినిస్టర్ తోటి మాట్లాడి చేసుకోవాల్సిన బాధ్యత ఉండే. మరి గతంలో సాధ్యమైంది, మరి ఇప్పుడు ఎందుకు సాధ్యమైతలేదో ప్రభుత్వానికి సిగ్గు శరం ఉండాలి. ఇవాళ వేల మంది తిండి తిప్పలు లేకుండా చెప్పులు అలాగే పాస్బుక్లు లైన్లు పెట్టి రోజుల కొద్దీ పడుకోవడం మనం అందరం చూస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే వెంటనే ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి యూరియా బస్తాలు సప్లై చేసి అలాగే కాళేశ్వరం నీళ్లు అందించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. గతంలో ఎలా చేశారు, కనీసం అదన్నా అధికారులైనా గమనించేసి గతంలో ఎలా పాసిబిలిటీ అయింది, ఇప్పుడు ఎందుకు పాసిబిలిటీ కావటం లేదో అర్థం చేసుకుని రైతులను అన్నం పెట్టి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము మనవి చేసుకుంటున్నాం. అయితే మేము 15 రోజుల నుంచి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా, రైతులంతా ఉద్యోగ ధారణాలు అన్నీ చేస్తుంటే ఇప్పుడు మండలానికి ఒక్క లారీ వస్తుంది. అది కూడా ఎవరికి ఏమి అందలేక పాపం ఒక్కొక్క బస్తా ఇస్తుంటే ఎటు సరిపోక రైతులు అన్నం పెట్టే రైతులు బాధపడుతున్నారు. వెంటనే ఇప్పటికైనా సిగ్గుశరం తెచ్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులకు కావలసినంత యూరియా అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు అందించకుంటే ఏ రైతులకే ఒక్కరికే కాదు, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మీరు 6 హామీలు నెరవేర్చే వరకు, 420 హామీలు నెరవేర్చే వరకు మేము ప్రజాపక్షాన పోరాడుతూనే ఉంటాం. న్యాయం జరిగే వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం ప్రభుత్వంతో అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా రైతు ఇబ్బంది పడుతున్నారు. సరి అయిన టైంలో రైతు బంధు రాక, రైతు బీమా రాక, యూరియా అందక, నీళ్లు అందక, అలాగే కాళేశ్వరం నీళ్లు వెంటనే అందించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇది చాలా సీరియస్. రాబోయే రోజులలో మీరు దీనిపైన స్పందన లేకుంటే మేము పెద్ద ఎత్తున ధారణాలు, అన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మనవి చేసుకుంటూ, రైతులు పాపం అధైర్యపడకండి, మేము ఉంటాము, మీకు అండదండగా ఉంటామని చెప్పేసి మనవి చేస్తున్నాం. జై తెలంగాణ. కాంగ్రెస్